హైదరాబాద్లోని ఏర్పాటు బీసీ ఇంటెలెక్చువల్ మీటింగ్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారితో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో హరిశంకర్ గౌడ్, ఓదెలు యాదవ్, తమ్మడబోయిన అర్జున్, రంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మూడింటిలో నష్టపోయిన కుటుంబాన్ని నేను కాబట్టి కేసీఆర్ చెప్పగానే ఆయన వెనకాల ఒకటి ప్రయాణం చేసాం. ఆ సందర్భాలలో ఇట్లాంటి గల్లీలలో మీటింగ్లు జరుగుతున్నటువంటి వాతావరణం ఇలా నాకు వచ్చింది. అది మనం చూడగానే నిజంగా కడుపు నిండిపోయింది. ఈ సమావేశాన్ని అధ్యక్షులు వచ్చినటువంటి సీరన్న గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఇవాళ 7-8 దశాబ్దాల నుండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి గలమెత్తి మరి గొప్ప గొప్ప నాయకులు అనుకున్నటువంటి కేసీఆర్ లాంటి ఉద్దండల మీద మరి రెడ్డి లేకపోతే రాజ్యాన్ని నడవవు, పార్టీలకు మనుగడ లేదని పింగారాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద మరి డిసైడ్ అయ్యి ఈ యొక్క మెజారిటీ ప్రజల్ని అధికారంలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క చిరకాల స్వప్నం మరి ఆ యొక్క కళలు నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో ముందుకు వస్తున్నటువంటి మన ఉద్యమ నేత తీన్మార్ మల్లన్న గారికి, మరి అదేవిధంగా బీసీ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గా ఈ మధ్య కాలంలోనే మరి మనం ఎన్నిక చేసుకోవడం జరిగింది. వారు మరి గత 10 సంవత్సరాలు మన జాతి బిడ్డ ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి సందర్భం నుంచి కావచ్చు, అంతకంటే ముందు ఆ తర్వాత కూడా మరి అనేక రకాల అనుభవాలు కలిగినటువంటి వ్యక్తిగా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలందరినీ కూడా మన యొక్క ఉద్యమం పంతా వైపు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఎన్నుకున్నటువంటి హరిశంకర్ గారు, అదేవిధంగా మా సోదరుడు అర్జున్ మరి మిర్యాలగూడలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ప్రవేశపెట్టి అక్కడ తన యొక్క సత్తా అంతా కూడా చూపించి మరి అక్కడ ఒక రెడ్డి నాయకుడిని ఎన్నికల్లో గెలిపించుకున్నప్పటికీ మరి బీసీ వాదం అనేది మొదలు కాగానే ముందు వరుసలో వచ్చి మరి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆలోచన పిలుస్తున్నటువంటి మా సోదరు అర్జున్ గారు కావచ్చు, అదేవిధంగా అన్న ఓదెలు యాదవ్ గారు, అదేవిధంగా మరి నరసన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు, వేదిక ముందు ఉండబడినటువంటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, మరి ఇందులో ఎవరైనా ఓసీలు కానీ అగ్రవర్ణ అయితే లేరు కదా, ఉన్నారానే లేరు. ఓకే, ఎందుకంటే మరి మనం మాట్లాడుకోవాల్సినంతా మల్లన్న మొత్తం మాకు అదే పెట్టిండు, ఆ విద్య నేర్పింది కాబట్టి వాళ్ళకు ఎదురుకుంటే కొంచెం బాధపడతారు. కాబట్టి బాధపడ్డా పర్వాలేదు, మనం 7 దశాబ్దాల నుంచి బాధపడుతున్నటువంటి విషయాలు చెప్పుకుంటాం, అంటే కానీ ఎక్కువ చెప్పుకుంటాం. మరి ఇంతకుముందు మిత్రులు నేను రాగానే నిన్న ఒక 3-4 కులాల పేరు చెప్పిండు. చాలా గొప్ప మాట. ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ మన సోదరులు చెప్పినట్టుగా నేను 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైనటువంటి మనం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు మేలు జరుగుతుందనే ఆకాంక్షతోనే మరి అన్నింటిలో జైలు పాలైనా చనిపోయినా ఇంకోటైనా వాళ్ళ కాళ్ళు నిలబడుకున్నా రైతుల కింద పట్టుకుని కాళ్ళు రప్పించుకున్న అన్ని కుటుంబాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. మరి అందరూ శ్రమతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బలవారి చేతిలో పెడితే మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని కాస్త రోజుంత కరగదీసి ఆ దేశానికి ఇంకా ఈ దేశానికి ఇంకా దుబాయ్కి, అమెరికాకు, ఐర్లాండ్కు తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలని కాపాడుతున్నటువంటి సందర్భం అనేది. మరి ఇక్కడ ఉన్నటువంటి మన భక్తుల్లో మాత్రం ఎలాంటి మార్పు కూడా రాలేదనేటటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక బీసీ బిడ్డగా నా తల్లిదండ్రులు గొప్ప కళలు కానీ వాళ్ళు తిండి తినకపోయినా మరొక 3వ పూటకు భోజనం పెట్టి వాళ్ళు కాయ కష్టం చేసి ఎండలు మండి మరి మసి అంటించుకొని మనది మాత్రం మరి ఉన్నతమైనటువంటి చదువు చదివించి మా పిల్లలు గొప్ప ప్రయోగమైనటువంటి కళలు అన్నటువంటి కుటుంబాలకు నేనేం చేయలేకపోతున్నా కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుంది, మా తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని నాకు ఉద్యోగం వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, మా తల్లిదండ్రులు బాగు చేసుకోవచ్చు, భవిష్యత్తులో నా పిల్లలు మంచిగా చదువుకోవచ్చు అనేటటువంటి ఆకాంక్షతో పనిచేసినటువంటి వాళ్ళందరి కళలు కూడా కళలుగానే మిగిలిపోతున్నటువంటి సందర్భంలో మరి నాకు తీన్మార్ మల్లన్న రూపంలో
మరి ఒక బీసీ ఉద్యమానికి ఒక నాయకుడు మరి దొరకడంతోనే మరి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి అన్ని పార్టీల్లో పనిచేసి అందరి నాయకుల పక్షాన తిరిగి పనిచేసినాం. కానీ చివరిగా చూసింది ఏంటంటే మనం వాళ్ళు నాయకులు కావడానికి పనిచేయాలి తప్ప వాళ్ళు నాయకులు అయిన తర్వాత రెండోసారో మూడోసారో మనకేమైనా అవకాశం ఇస్తే మనం నమ్ముకున్నటువంటి వర్గాల కోసం మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యుల కోసం మనం వెంట ప్రయాణం చేసిన మన మిత్రులకు ఏదైనా చేదోడు వాదోడు ఉండే అవకాశం ఉంటుందని ఆశపడడం కూడా నేనంగా భావించినటువంటి ఈ వర్గాలను చూసి అంతిమంగా ఈ వర్గాలను కూలదూసి మన వర్గాల అధికారులను తీసుకపోతే తప్ప మన జాతర భక్తులు మార్పు రావు. దానికి నిదర్శనం ఈ 7-8 దశాబ్దాలను మనం పరిపాలిస్తున్నటువంటి పాలకుల యొక్క నైజం బయటపడేది. కాబట్టి మన ఆ విఫలాటలో తగినటువంటి మన తూర్పు ముక్క మరి వాళ్ళ తీర్మానాలనేటువంటి వాస్తవాలు కూడా వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తాము. ఎందుకు అంటే ఇవాళ సమాధానం కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అనేక మంది బీసీ ఉద్యమాలు జరిగినటువంటి నాయకులు వాళ్ళు జరిపినటువంటి ఉద్యమాలతోనే మనకి చదువు వచ్చింది, సంస్కారం వచ్చింది, మనకు ఆ స్కాలర్షిప్ వచ్చినాయి. లేదంటే మనం మీటింగ్ పెట్టుకుంటా అంటే మీటింగ్ వేదికల కోసం వాటర్ బాటిళ్లకు లేకుంటే కుర్చీల కోసం పైసలు ఇచ్చింది తప్ప రాజకీయ వాటా కావాలని అడిగినటువంటి నాయకుడు అడిగినటువంటి ధైర్యం ఉన్నటువంటి మన జాతి కూడా ఎవరు కూడా ఇక్కడ లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు పైకి పోయి ఉన్నారు తప్ప భూమి మీద మాత్రం నీళ్ళు లేదన్నమాట వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళలో భాగమే మానవులు వీరన్న కావచ్చు, ఇవాళ సాంబశివుడు కావచ్చు, పెళ్లి లలితక్క కావచ్చు,